గారికి అయితే దానం, అమ్మవారికి సమర్పణ చేస్తే అమ్మవారి ఫలితం వేరు, గురువులకి సమర్పణ చేస్తే దానం, ఆ ఫలితం వేరు. ఏ ఫలితం ఆ ఫలితమే. అంచేత మళ్ళీ మనం తెలివి తక్కువతనం అలా అనకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ అమ్మవారి పీఠాలు ఉంటాయి కదండి, ఆ పీఠాలు కట్టడానికి చిన్న చిన్న ఇటుక ముక్కలు ఉంటాయి. ఆ ఇటుక ముక్కలు ఆ సిమెంట్ వేసి ఆ పీఠాన్ని ఎత్తు చేస్తారే, అది చేసిన వాళ్ళు అమ్మవారికి పీఠం వేసి కూర్చోబెట్టినంత వస్తుందట. ఇష్టకములు అంటే ఇటుక ముక్కలు అన్నమాట. మీ ఇల్లు కట్టుకోగా మిగిలిన ఇటుక ముక్కలు పంపిస్తే మా పీఠం ఉన్నాయి, అందులో వేసేద్దాం, 3 గదులకి కలిపిన మొహం అంతా కలిపి అంతా 2 బళ్ళు అవుతుంది మహా అయితే. అంచేత అమ్మ ఆ పుణ్యం పుచ్చుకోండి. సరే, మొత్తం అలా అని బెంగెట్టుకోకండి. దిక్కుమాల కూడా గురువుగారు కమిట్ చేయించారని కాదు, ఓపిక ఉన్న వాళ్ళకి, ఓపిక లేని వాళ్ళకి గోపికే ఉంది. కురుక్షేత్రంలో ధూళి కూడా ఉత్తమ పదం ఇస్తుందట. ఇంత మట్టి కూడా ఆ విష్ణు స్వరూపమే అన్నారు. ధర్మతీర్థం, సువర్ణ తీర్థం, గంగాద్వారం, ఇవన్నీ వరసగా గొప్ప తీర్థాలు. గంగాద్వారం అంటే ఏమిటి? హరిద్వార్, మాయ. అక్కడికి కూడా వెళ్ళండి, మీ మాయ అంతా పోతుంది. కనకలము, భద్ర, కర్ణహ్రదం, గంగా సరస్వతి సంగమం, బ్రహ్మావర్తం, ఇవన్నీ పాప వినాశకములైన దివ్య తీర్థాలు. భృగుతుంగ, కుబ్జామ్ర, గంగోద్భేదం, ఇవి కూడా పాప వినాశనాలే. ఇంకా వారణాసి సర్వోత్తమ తీర్థం అన్నమాట. ఈ సృష్టిలో అవిముక్త క్షేత్రం, ముక్తి క్షేత్రం అంటే గంగా తీరంలో ఉన్న వారణాసి. కపాలమోచన తీర్థం కూడా ఉత్తమం. ఇంకా ప్రయాగ కూడా తీర్థాలలో రాజు. గోమతి గంగా సంగమం ఉన్నది ఓ చోట, అబ్బో అది పావన తీర్థం. గంగ ఎక్కడున్నా ఆ గంగా తీరంలో ఉన్న సమస్తమైన పుణ్యక్షేత్రాలు ఉత్తమమే, స్వర్గలోకాలు ఇస్తాయి. రాజగృహం అంటే పాటలీపుత్రం, ఇప్పుడు పాట్నా అంటున్నాం కదా, ఆ గంగా తీరం, అది కూడా పవిత్ర తీర్థం. శాలగ్రామ తీర్థం పాప వినాశకం. పటేశ, వామన, కాళికా సంగమ తీర్థాలు ఉత్తమోత్తమైనవి. రౌహిత్య తీర్థం, కరతోయా నది, సోణభద్ర, వృషభ తీర్థం, ఇవి శ్రేష్టమైన నదులు. శ్రీపర్వతం, కోలాచలం, సహ్యగ పర్వతం, మలయ పర్వతం, గోదావరి, తుంగభద్ర, కావేరి, తాపి, పయోష్ణి, నర్మద లేక రేవ, దండకారణ్యం, ఇవి ఉత్తమ తీర్థాలు. కాలంజరం, మంజువటం, సోర్పారకం, మందాకిని, చిత్రకూటం, శృంగబేరపురం, ఇవి శ్రేష్టాతి శ్రేష్టాలు. అవంతి అని పిలువబడే ఉజ్జయిని ఉత్తమ తీర్థం. అయోధ్య సకల పాపాలు నాశనం చేసే సప్తపురుల్లో ఒకటి. ఇక నైమిషారణ్యం పరమ పవిత్రం. నైమిషం పరమం తీర్థం భుక్తి ముక్తి ప్రదాయకం, అది భుక్తి ముక్తి ఇచ్చే పవిత్ర క్షేత్రం అని చెప్పాడు. ఇక గంగా, ప్రయాగ, ఇంతవరకు మీరు ఎప్పుడు వెళ్ళలేదుగా. గయా మహిమ కూడా ఇంతవరకు కనీవిని ఎరగని రీతిలో గయ యొక్క కథ చెప్పాడు ఇందులో. అవన్నీ కూడా రేపు వస్తాయి. రేపు యథాప్రకారంగా 6:20 కల్లా మొదలెట్టుకుంటున్నాం మనం. 6:30 దాకా ఆగట్లా, ఎందుకంటే కొంచెం ఎక్కువసేపు చెప్పుకోవడానికి వీలుగా. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ. తీర్థయాత్ర మహిమని కూడా అగ్నిపురాణంలో మనం చెప్పుకుంటున్నాం. అగ్నిదేవుడు ఇప్పుడు గంగా మహాత్మ్యాన్ని చెప్పాడు. నదులన్నిటిలోకి కూడా మహామహిమ కలిగినది గంగా నది. గంగా గంగేతి యోబ్రూయాత్. కొంతమందికి గంగానదికి వెళ్ళే అవకాశం అంత తేలిగ్గా రాదు, ఎంత గింజుకున్నా. పక్కనున్న గోదావరిలో కూడా స్నానం చెయ్యని మహానుభావులు చాలామంది ఉన్నారట. యావజ్జీవితం ఊరు దాటలేదు. రైల్వే స్టేషన్ దగ్గర కొత్తగా బ్రిడ్జి వేశారని కూడా తెలియదు, కుడివైపున గూడ్షెడ్ రోడ్లో. అలాంటి ఒక ఆవిడంది, అంటే నువ్వు ఎప్పుడు అటు ప్రయాణం చేయలేదంటే, అసలు నేను రైల్వే స్టేషన్కి వెళ్ళలేదండి, పెద్ద స్టేషన్కి అంది. 40 ఏళ్ళు వచ్చాయి. 40 ఏళ్ల వయస్సులో పాప ఇల్లు దాటి రైల్వే స్టేషన్కి కూడా వెళ్ళలేదంటే ఇంక వీళ్ళు గంగానదికి గోదావరికే పెడతారు, ఒకటే గోదావరి. అంటే ఇల్లు మరొక ప్రపంచం తెలియకుండా అప్పుడప్పుడు ఒక్క సినిమా హాళ్ళు మాత్రం తెలుసు ఆవిడికి. పాపం నిజాయితీగా చెప్పింది పొద్దుట ఒక ఆవిడ. గురువుగారు కొత్తపేట అంటారండి ఎక్కడంటే, అంటే అలా స్టేషన్కి వెళ్ళే రూట్లో కొత్తగా బ్రిడ్జి వేశారమ్మా, రోడ్డు కూడా తగలేస్తున్నారు, గోతులు గొప్పులతో ఉన్న రోడ్డు దాటితే బ్రిడ్జి దాటితే పీఠం వస్తుందంటే, రైల్వే స్టేషన్ ఎక్కడండి అంది ఆవిడ. మీది ఏ ఊరండి అన్నాను. అంటే మాది ఏలూరేనండి అంది. ఏలూరులో ఉండే రైల్వే స్టేషన్ అంటే, అయ్యా గురువుగారు ఏమనుకోకండి, నేను పుట్టాక ఒక 4-5 సినిమా హాళ్ళు మాత్రం తెలుసు,
ఆ 4 సినిమా హాళ్ళు అంటే మా ఆయనకి తెలియకుండా మధ్యాహ్నం పూట పెడతాను కనుక, అంతేగాని తర్వాత ఇంట్లోంచి కదలనివ్వడండి మా ఆయనని. ఇంత నిజాయితీగా ఓ భక్తురాలు చెప్పింది అంటే పాపం వాస్తవం మనం అర్థం చేసుకోవాలి. కొంతమందికి ఊరే లోకం, ఇల్లే సమస్తం, ఈ శరీరమే కైలాసం. అలాంటి వాళ్ళకి పాపం గంగేం తెలుస్తుంది? మరి గంగా నదిలో స్నానం చేసిన ఫలితం వాళ్ళకి ఎలా వస్తుంది? అందుకని చెప్పారు, గంగా 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 అనుకుని రోజు 3 సార్లు మామూలు నీళ్ళు ఎత్తి మీద చల్లుకోండి, అది కూడా గంగా నది ఫలితాన్ని ఇస్తుంది మీకు. వీలున్న వాళ్ళు సర్వదా కాస్త గంగా జలం మన ఇంట్లో పెట్టుకుని తీర్థయాత్రకి వెళ్ళొచ్చినప్పుడు ఆ నీళ్లు మన ఇళ్లల్లో చల్లుకుంటే, మన గంగలో కలుపుకుంటే, మన వాటర్ ట్యాంకులో కలుపుకుంటే వారికి కూడా గంగా నది ఫలితం వస్తుంది. గంగా జలములో స్నానము చేసిన ఫలితం వస్తుంది. గంగా భుక్తి ముక్తిద సేవ్యాస, భుక్తి ముక్తిద, భుక్తిస్తుంది, ముక్తిస్తుంది. గంగా దర్శనం, గంగని ముట్టుకోవటం, గంగలో నీరు తాగడం, 9 రోజులు విడిచిపెట్టకుండా 2 పూట్ల గంగలో స్నానం చేయగలిగితేనా ఇక వాడి పుణ్యమే పుణ్యం అన్నారు. గంగాజలంలో మన ఎముకలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం ఆ జీవుడు స్వర్గంలోనే ఉంటాడు. గంగా నామ సంకీర్తనం చేసేవాళ్ళు ఉన్నారే, పునాతి పుణ్యపురుషాం శతశోథ సహస్రశః దర్శనాత్ స్పర్శనాత్ పాతాత్ తథా గంగేతి కీర్తనాత్. అంటే గంగానదిని చూడడం ఒక పుణ్యం, అది ముట్టుకోవడం, స్నానం చేయడం ఒక పుణ్యం, ఆ నీరు తాగడం మరొక పుణ్యం. గంగా గంగాని గంగేతి కీర్తనాత్, గంగా నామస్మరణం చెయ్యడం మరొకటి. ఇవన్నీ చేసినటువంటి వాడు కొన్ని వేల తరాల వాళ్ళని పవిత్రులు చేస్తాడు. పునాతి పుణ్యపురుషాన్ శతశోథ సహస్రశః, 100 నుంచి 1000 తరముల వరకు మన వాళ్ళని మనం పవిత్రులు చెయ్యొచ్చట తద్వారా. ఇప్పుడిక ప్రయాగ మాహాత్మ్యం చెబుతున్నాను. క్షేత్రాలలో ప్రయాగదొక విశిష్ట స్థానం. ఎందుకంటే గంగా యమున నదులు 2 కలుస్తాయి ప్రత్యక్షంగా, అంతర్వాహినిగా కనపడకుండా పరోక్షంగా అడుగున సరస్వతి కూడా ఉంటుంది. అంటే మొత్తం 3 నదుల సంగమం అది. ఇది అత్యంత భుక్తి ముక్తిప్రదం, ఉత్తమం. బ్రహ్మ, విష్ణువు మొదలైన మహాదేవతలు, మునీశ్వరులు అందరూ ప్రయాగలో నివసించిన వాళ్ళే. ప్రకృష్టమైన యాగం చేసేట ఒకప్పుడు బ్రహ్మ ఇక్కడ. బ్రహ్మగారు 1000 సంవత్సరములు యాగం, ఆ యాగం కూడా మామూలు యాగం కాదు, గొప్ప యాగం, మహాయాగం చేశాడు. అంటే ప్రకృష్టమైన, ఉత్తమమైన అంత యాగం చేశాడు కాబట్టి దానికి ప్రయాగ అని పేరు వచ్చిందనమాట. సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు కూడా ఈ తీర్థంలో నివసిస్తారు. ప్రయాగలో 3 అగ్నిగుండాలున్నాయి. గంగ సకల తీర్థాలని వెంట పెట్టుకుని ఈ కుండాల మధ్యలో మహావేగంగా ప్రవహిస్తోందిట. అందుకే ఇక్కడ మనకి అంత శక్తి. ఆ 3 కుండాలు ఏమిటి అంటే, 1 గంగ, 2 యమున, 3 సరస్వతి. గంగా యమునుల మధ్య భాగం భూమండలానికి జగన భాగము అంటారన్నమాట. ప్రయాగ సరిగ్గా జగన మధ్య భాగంలో ఉన్న ఉపస్థ అన్నారు ఋషులు. అందుకే దీనికి అంత దివ్యశక్తి అన్నమాట. ఇక్కడ మట్టిని ముట్టుకుని ఆ మట్టి ఒళ్ళంతా పూసుకుని స్నానం చేస్తే సకల పాప విముక్తుడవుతాడు. ప్రయాగలో గంగా యమునా సంగమంలో చేసిన దానం, శ్రాద్ధం, జపం అక్షయ ఫలితాలు ఇస్తాయి. వశిష్ఠ, నువ్వు అదృష్టవంతుడివి కాబట్టి సాక్షాత్తు విష్ణు స్వరూపుడనైన అగ్నిదేవుణ్ణి నేను నీకు స్వయంగా చెబుతున్నాను. వేదం చెప్పుకున్న, లోకమంతా తిరిగిన ప్రయాగలో ప్రాణం విడిచిపెట్టాలనే ఆలోచన రావడం చాలా అదృష్టం. అందుకే కొంతమంది ఋషులు కాశీ తర్వాత స్థానం ప్రయాగకి ఇస్తారు. అందరూ కాశీలో ఉండలేరు, అలాంటి వాళ్ళు ప్రయాగలో ఉన్నా చాలన్నమాట. 60,10,00,000 తీర్థములు ప్రయాగలో ఉన్నాయట. ఇంకా కుంభమేళాలు దొరుకుతాయి చూశారు, అమ్మమ్మమ్మ, ఇంకా ఆ సమయం మహాయోగమే. ఆ సమయంలో వాసుకి స్థానమైన భోగవతీ తీర్థం, హంసప్రపతనం ఈ ఉత్తమ తీర్థాలై అక్కడికి వస్తాయి. మాఘమాసంలో గంగాద్వారమైన హరిద్వారంలో, ప్రయాగలో
లేదా గంగాసాగర సంగమం జరుగుతోంది ఎక్కడ, కలకత్తాలో. అక్కడ కానీ గంగలో స్నానం చేసినా ప్రాణం విడిచిపెట్టినా ఇంక వాడికి పునర్జన్మ లేదన్నారు పండితులు. ప్రయాగలో దానం చేసిన వాడు స్వర్గానికి వెళ్ళి తిరిగి భూలోకానికి వస్తే రాజాధిరాజు అవుతాడట. వాడికి ఐశ్వర్యం వస్తుంది, పదవి వస్తుంది, వాడి మాట ఎవరైనా వింటారు. ప్రయాగలో ఓర్వశి తిరిగినటువంటి ఒక దెబ్బ ఉన్నది, ఓర్వశీ పులినము అంటారు. మనం వెడతాం కానీ అవన్నీ ఏం పెద్దగా పట్టించుకోవట్లేదు, కానీ మన అదృష్టవశాత్తు అవి కూడా పట్టించుకుంటే చాలా మంచిదన్నమాట. ఆ ఓర్వశీ పులినము అంటే ఇసుక. ఇంకా సంధ్యావటం, కోటి తీర్థం, దశాస్య మేధఘట్టం, గంగా యమున సంగమం, మానస తీర్థం, వాసరక తీర్థం, ఇవన్నీ ప్రయాగలో తప్పక చూడవలసిన తీర్థాలు. ప్రయాగ నిరంతరం బ్రహ్మదేవుడు సంచరించే దివ్యస్థలం. బ్రహ్మదేవుడు రాత్రిపూట ప్రయాగలో తిరుగుతాడు. ఇక వారణాసి మహాత్మ్యం అన్ని క్లుప్తంగా చెబుతున్నాడు, అనేక క్షేత్రాలు చెప్పాలి కనుక. గౌరీ క్షేత్రం నముక్తం వై అవిముక్తం తతస్మృతం జప్తం తప్తం హుతం దత్తం అవిముక్తే కిలాక్షయం. వారణాసి అత్యుత్తమమైన తీర్థం. శ్రీహరి నామస్మరణం చేస్తూ అక్కడ నివసించాలి. ఎందుకని? శివుడు ఉంటాడు అక్కడ. శివుడికి విష్ణువు ఇష్టం, విష్ణువుకి శివుడు ఇష్టం. అంచేతే అక్కడ ఉన్నవాడు హరిస్మరణ చేయాలి, ఓం నమ శివాయ అనాలి. రెండు నామములకు భేదం వెతక్కుండా హరిహరులిద్దరినీ అభేద స్థితితో పాటిస్తూ నమశివాయ నమశివాయ అనుకుంటూ కాసేపు, కేశవ మాధవ అనుకుంటూ కాసేపు స్మరణ చేసుకుంటూ కాశీలో ఉండాలి. పరమేశ్వరుడు పార్వతితో కలిసి వారణాసి మహాత్మ్యం తెగ చెప్పాడు. అందులో ఒకసారి పరమేశ్వరుడు పార్వతితో అన్నట్ట, పార్వతి, నేను ప్రపంచం నాశనం అయిపోయిన అనేక కోటి బ్రహ్మాండములు ప్రపంచ ప్రళయంలో కలిసిపోయిన అవిముక్త క్షేత్రమైన వారణాసిని మాత్రం పొరపాటును కూడా విడిచిపెట్టనంటట. ఒకనాడు కూడా దాన్ని ఆయన విడిచిపెట్టాడు కాబట్టి దానికి ఏమన్నారు పేరు? అవిముక్తము. ముక్తము అంటే విడిచిపెట్టుట, అవిముక్తము అంటే ఎప్పటికీ విడిచిపెట్టపడపోట. ఎవరి చేత విడిచిపెట్టబడదు వారణాసి అంటే? శివుడి చేత, పార్వతి చేత విడిచిపెట్టబడదు. ఒకనాడు కాదు, ఎప్పటికీ. సాధారణంగా ప్రపంచం ప్రళయంలో కలిసిపోయి నాశనం అయిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? అందరూ నశిస్తాం. భగవంతుడు కూడా తన లోకం విడిచిపెట్టేస్తాడు, బ్రహ్మకే దిక్కులేదు. కానీ అన్ని లోకములు నాశనమైన, సమస్త దేవతలు అదృశ్యమైన శివుడు ఈ కాశీని విడిచిపెట్టకుండా దాన్ని అట్టే పెడతాడు. ఎక్కడట్టే పెట్టాడు అంటే త్రికంటకాగ్రే. శివుడికి త్రిశూలం ఉంది చేతిలో, ఆ త్రిశూలం పైన పెడతాడు. ఆ ఊళ్ళో మనం కూడా ఉండొచ్చు, మనం అక్కడ ఉంటే భక్తితో. అయితే వారణాసిలో ఉన్న కాలంలో గురువు గారిని మాత్రం తిట్టకూడదు. అక్కడ పొరపాటును తిడితే అప్పుడు త్రికంటకం మీద తెచ్చి ఆ ముళ్ళు మనకు గుచ్చుకుంటుంది అనమాట. వారణాసిని సరిగ్గా ముళ్ళు మీద పెడతాడు కదా, ఇలా ఉంటుంది ముళ్ళు, ఆ ముళ్ళు మీద ఉంటుందిట కాశీ. అక్కడ కొన్ని పాపాలు చేస్తే ఆ ముళ్ళు కసిక్కిని దిగుతుంది, డ్యామ్ అంటాడు. అది అప్పుడు అలా ఉండకుండా ఉండడానికి ఏం చేయమన్నారు? అక్కడ భక్తి శ్రద్ధలతో నమశివాయ. అయితే అక్కడ ఒక లాభం ఉంది. ఎన్ని పాపాలు చేసినా చస్తే మాత్రం కాశీలో ఇంక వాడికి మోక్షమే. అందుకని కాశీకి చాలా గొప్పది. కాశ్యాంతు మరణాన్ముక్తి. తక్కిన క్షేత్రాల కంటే కాశీలో ఉన్న స్పెషాలిటీ అక్కడ మరణం పొందితే మోక్షం. అనవసరంగా చావమని కదా, ఇప్పుడు వెళ్ళిపోయి దూకి చావమనే. ఇది వినగానే నాకెందుకండి, నేను వెళ్ళిపోతున్నానండి అని రిజర్వేషన్ చేసుకున్నాను, కొంపలు ములిగిపోతాయి. అక్కడ చివరి క్షణాల్లో ఉండి పోయి యోగం రావాలని కోరుకోవాలన్నమాట. కానీ విచిత్రం చెప్పమంటారా? ఆత్మహత్య మహాపాపం అన్యక్షేత్రాలలో. ఒక్క కాశీలో మాత్రం గంగలో దూకి చచ్చిపోయిన ఆత్మహత్య కూడా పాపం కాదట దానికి ఒక్కదానికి. అంత మాత్రం చేత ఆత్మహత్య మాత్రం చేసుకోవద్దు. రోజు కోరుకోండి, అక్కడికి వెళ్ళిపోదామండి గురువు గారా చివరి క్షణాల్లోని. మీ అందరికీ 80 years వచ్చాక, నాకు 90 years వచ్చాక వెళ్ళిపోదాం. ఈ అవిముక్త క్షేత్రంలో చేసే జపం, తపస్సు, హోమం ఇవన్నీ కూడా అక్షయ ఫలితం ఇస్తాయి. అంతే కదా? ఆ మాట పదే పదే చెప్పాడు. మామూలుగా తక్కిన చోట ఇచ్చేవాటికి 1000 జపం చేస్తే 1000మే, కానీ ఇక్కడ అలా కాదు, కిల అక్షయం అన్నాడు. అక్షయం అంటే ఇంకా ఇంత అంతగా క్షయం కాదు, అంత ఫలితం వస్తుంది. రాయితో
ఇప్పుడు చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. ఏమన్నా నేను రాతితో, ఆ తర్వాత ఏమిటో తెలిసి ఇక్కడ రాసింది అంచేత అది నవ్వొస్తుంది కొంచెం. అస్మిన చరణేహత్వ వసేత్ కాశీం నహిత్యజేత్. కాశీకి వెళ్ళాక ఏదో దిక్కుమాల బుద్ధి పుట్టి కాశీ వదిలేస్తారు కదా మానవులు. ఆ కాశీ వదలకుండా ఉండడం కోసం రాయి పెట్టి 2 కాళ్ళు విరగొట్టుకునే సరే అక్కడే ఉండిపోండి అంటున్నాడు. అస్మిన అంటే రాయి తీసుకుని, చరణే హత్వ 2 కాళ్ళు విరగొట్టుకునైనా, వసేత్ కాశీం అంటే కాశీలోనే నివసించండి, నహిత్యజేత్ విడిచిపెట్టకండి. దిక్మాలాడి కాళ్ళు బాగున్నాయంటే ఏం చేస్తాం? పోతాం, మధ్యలో లేచిపోతూ ఉంటాం. కాళ్ళు బాగున్నంత వరకు వీడి బుద్ధి బాగుండదు. సినిమాకి పోతాం, ఆవిడెవరో రహస్యంగా 4 సినిమాలకి మాత్రం వెళ్ళిదిట. అలాగా అంచేత కాళ్ళు బాగుంటే సినిమాలు తప్ప షికారులు తప్ప ఇంకేం గుర్తుకురావు. అందుకని మనకి శివుడు పార్వతి ద్వారా ఒక మాట చెబుతున్నాడు. పార్వతి, కాశీలో ఉండిపోయి అక్కడే మరణిస్తే మోక్షం. దానికి ఒక టెక్నిక్ చెయ్యి. దిక్కుమాల బుద్ధి మన మాట వినకపోతే రాయి ఒకటి తెచ్చుకుని ఆ డామ్మరికి 2 కాళ్ళు విరగొట్టుకుని అక్కడ పడి ఉండమని చెప్పాడు. రామరామ ఇలా చెప్పాడు ఏమిటంటే, అంతటి మహిమ దానికి ఉంది. అలా చేసైనా ఉండు అంటే చేసి ఉండమని కదా ఒకటి ఉద్దేశం. ఆ ఏదో రకముగా కాశీలో ఉండుము. మహానుభావుడు పరమేశ్వరుడు అలా చెప్పాడు. హరిశ్చంద్రం పరంగుహ్యం గుహ్యం అమ్రాతకేశ్వరం. ఇక్కడ హరిశ్చంద్ర ఘట్టం, అఘాతకేశ్వర ఘట్టం, జప్యేశ్వర ఘట్టం, శ్రీపర్వతం, మహాలయం, భృగు, చండేశ్వరం, కేదార తీర్థాలు ఇవన్నీ రహస్యంగా ఉంటాయట. అక్కడ కొన్ని కనపడతాయి, కొన్ని కనపడవు. ఈ అవిముక్త క్షేత్రం చాలా గొప్పది. దీని మహిమని భక్తుడు కానివాడికి చెప్పకూడదు. భక్తుడు కానివాడు దీన్ని హాస్యమాడతాడు. మురికుంది, అసహ్యంగా ఉంది, ఆవు పేడుంది, ఇరుగ్గా ఉన్నాయి సందులు అనుకుంటారు మూర్ఖులట. ఇవన్నీ నా పరీక్ష. కాశీలో ఉండకుండా ఉండడం కోసం ఎన్ని రకాలుగా గంటాలో అన్ని రకాలుగా పరీక్షిస్తా. అవి నెగ్గి నా కాశీలోనే ఉండి నా కాశీలో మరణిస్తే ఇంకా వాడి ఘోర ఘోర పాపరాశి నుంచి విముక్తి పొందుతాడు. పునర్జన్మ లేకుండా చేసే దివ్యక్షేత్రం ఒక కాశీ మాత్రమే. కాబట్టి పార్వతి, ఇది దివ్యక్షేత్రం. ఎందుకు రహస్యంగా ఉంచాలంటే అదంతే. ఆయన కారణం కొన్ని ఉన్నాయి. మూర్ఖులకి దాని విషయం తెలియదు కనుక. ఎవరో నా కుర్చీలో వచ్చేసరికి కాస్త నీళ్ళు వచ్చారు, చూసుకోకుండా కూర్చున్నాను, వెనకాతలు తడిసిపోయింది. చూసేవాడు అనుమానిస్తాడు, ఏంటి పంచి తడిసింది ఏమిటని. అది ఏంటంటే ఏ మూర్ఖుడు పోసాడో లేకపోతే భక్తులు పరీక్షించడానికి పోసారో పరమేశ్వరుడే పరీక్షించాడు. అది ఇది కాకపోతే మా ఇంట్లో పిల్లి, మా అమ్మగారు కాస్తంత దాన్ని అభిమానంతో అన్నంలో ఇంట్లో ఉన్న పెరుగు కూడా పోసి పెంచుతుంటే అది ఈ మధ్యన కుర్చీలో పోసింది. అది తెలియక నేను అందులో కూర్చున్నాక పక్క నుంచి పని మనిషి వచ్చి పిల్లి పోసిందండి. అది పిల్లి పోస్తే ఏమవుతుందంటే దోదలు పెడతాయి. అక్కడి నుంచి ఈ పని చెప్పి స్నానం చేయాలి. ఇందులో పిల్లి పోసిందంటే ఇక్కడ స్నానం చేయడానికి కుదరదు. ఏం చెబుతామండి, ఎన్ని ఉంటాయి. ఇవి నిజంగా శివుడు పెట్టే పరీక్షో తెలియదు, ఇంకోటో తెలియదు. మధ్యలో ఇదొకటి అంచేత ఇందాక నుంచి తడిసిపోయిన పంచితో తావుయాత్రగా ఉంది. కొంచెం ఇప్పుడిప్పుడు కొంచెం ఆరుతోంది. ఏదో పాపం పుణ్యాత్మరాలు విసురుతోంది. 2 రోజులు విసిరితే మళ్ళీ ఎవడో అంటాడు, గురువు గారికి శిష్యుల మీద పక్షపాతం, వాళ్ళకే ఛాన్స్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదంట. నేనేం మిమ్మల్ని వద్దన్నాను, అందరూ వచ్చి విసరండి, నేను ఎగిరిపోయేలా విసరండి. మళ్ళీ రేపు పొద్దునేమో ఫలానా వాడితే శ్రీచక్రాస్త్రి చేయించారు, మా చర్చ చేయించలేదు, ఏదో స్పెషల్ అభిమానం. ఫలానా వాళ్ళకే విసిరిలా చేశారు, ఫలానా వాడికి ప్రసాదం పిలిచి పెట్టారు, ఇది నాకు పెట్టలేదు. మళ్ళీ మధ్యలో మనకి ఎన్ని మానవమాత్రుడు ఈ సృష్టిలో మానవుల్ని మార్చలేరు అనమాట. వాసుదేవ హరివాసుదేవ. ఇది చెప్పొచ్చేది ఏంటంటే, అందుకని భక్తుడు కానివాడు ఉంటే ఈ మహిమల్ని వేళాకోళం చేయొచ్చు. చెప్పే గురువు గారి యొక్క కుర్చీలో ఏ పిల్లినో తీసుకొచ్చి వదలొచ్చు, నీళ్లు పోయొచ్చు, ఇన్ని ఉంటాయి గనక గోపనీయం అన్నాడు అనమాట. ఏమన్నాడు దీని? పరం గుహ్యం. గుహ్యం అంటే బాగా రహస్యమట. కాశీ మహిమని మీలాంటి భక్తులకు మాత్రం, జ్ఞానులకు మాత్రమే చెప్పమన్నాడు. మన పాఠశాలయాల్లో కూర్చుని శ్రద్ధగా కరెంటు పోయినా మీకు మీరే విసురుకుంటూ గురువుగారికి విసరకుండా విన్నా ఇంతటి పరమభక్తులైనటువంటి వాళ్ళకి పాపం దోమలు కుడుతుంటే అప్పుడప్పుడు అయినా వింటారు వీళ్ళు. నాకు గొప్ప విషయం ఏంటంటే, కరెంటు పోయింది వింటున్నారు, తుఫాన్ వచ్చేసింది వర్షం వింటున్నారు. అంటే ఇంకెంతకంటే ఏం కావాల్సి వచ్చింది? అంచేత హాస్యానికి అప్పుడప్పుడు నేను మిమ్మల్ని తెప్పినా నా దృష్టిలో మాత్రం మీకు అందరికీ గ్యారంటీగా మోక్షం. ఇది కొబ్బరికాయనా? ఇది కొబ్బరికాయ అనడం ఎంత సత్యమో, నా శిష్యులు ఈ భక్తితో పురాణం వింటున్న మీకు మోక్షం రావడం కూడా అంతే సత్యం అన్నమాట. అది ఏం సందేహం. కాకపోతే అప్పుడప్పుడు ఏంటంటే మరి శిష్యులు మళ్ళీ మళ్ళీ ఆధ్యాత్మిక కార్యక్రమం విడకుండా ఉండడం కోసం చిన్ని చిన్ని గిల్లుతూ ఉంటారు అన్నమాట గురువు గారు, చిన్న సూదెట్టి.
అప్పుడు ఆ గిల్లడం ద్వారా ఏమిటంటే ఇంకొంచెం శ్రద్ధగా వింటారు. తల్లి బొగ్గగిల్లి తాగింపదా ఉగ్గు అన్నట్టుగా. ఈ కాశీక్షేత్రం 2 యోజనాల పొడవు, అర్ధయోజనం వెడల్పు ప్రదేశంలో ఒక దివ్య స్థలంగా విరాజిల్లుతున్నది. మొత్తం 12 కోసులు. అందులో శివుడున్న స్థలం మరింత పొడవైనది. అది ఎలా ఉంది శివుడున్న స్థలం విశ్వేశ్వరుడి దగ్గర నుంచి అంటే, విశ్వేశ్వరుడి నుంచి ఏ వైపు చూచినా సరే 2 యోజనాల పొడవు, అర్ధయోజనం వెడల్పు. 2 యోజనములు అంటే 2 16 మైళ్ళు ఇంటూ 4 మైళ్ళు. 4 ఇంటూ 16 అంటే ఎంత? 64. 64 చదరపు మైళ్ళ విస్తీర్ణ స్థలం అనమాట ఎటు చూసిన విశ్వేశ్వరలింగం నుంచి. వరణ, అసి అని 2 నదులు ఉన్నాయి. మనల్ని మొత్తం 84 స్నానఘట్టాల్లో తిప్పుతాడు కదా. ఆ తిప్పుతున్నప్పుడు ఏం చేస్తాడు? ఇదిగో ఇది వరణ ఘట్టం, ఇది అసి ఘట్టం అంటాడు. అంటే అక్కడ ఉపనది వచ్చి అందులో కలుస్తుంది గంగలో వరణ, మరోవైపు అసి అనే నది. ఈ 2 నదులు కూడా అక్కడ కాశీ గంగలో కలుస్తున్నాయి. ఆ 2 ఉపనదులు గంగలో కలిసే స్థలం మధ్యలో ఉండడం వల్ల దానికి వరణ అసి కలిసి వారణాసి అన్నారు. కాశ్రు దేప్తౌ అంటే ప్రపంచ ప్రళయకాలమునందు కూడా ప్రకాశించున్నది. కాశ్రు అనే ధాతువునకు ప్రకాశించుట. కాశ్రు అంటే ఏమిటి ఇప్పుడు చెప్పండి? ప్రకాశించుట. ప్రకాశించుట అంటే వెలగడం. బతికుంటేనే వెలుగుతుంది, చస్తే వెలుగుతుందా? దీపారాధనలో నూనె ఒత్తి ఉండే అప్పుడు అది వెలుగుతుంది. ఒత్తి కాలిపోయినా, నూనె అయిపోయినా, గాలి వేసినా ఆరిపోతుంది. ఆరిపోతే దాన్ని ఏమంటాం? చావడం అంటాం. ఆరిపోతే చావడం, వెలుగడం అంటే బ్రతకడం, బ్రతకడం అంటే వెలగడం. ఇప్పుడు కాశ్రు అంటే వెలుగుట, అంటే బ్రతుకుట. ఎక్కడ బతుకుట? ప్రళయకాలములో అన్నీ నాశనమైపోయినప్పుడు కూడా బతుకుతోంది, వెలుగుతోంది. అందుకని కాశీ అని అర్థం. ఇంతకీ కాశీ అంటే అర్థం ఏంటన్నమాట? ఇప్పుడు ప్రపంచ ప్రళయకాలమునందు కూడా నశించకుండా వెలుగునది, బ్రతుకునది అని అర్థం. ఇక్కడ స్నానం చేసినా, జపం చేసినా, యజ్ఞం చేసినా, మృత్యుదేవత పూజ చేసినా, దేవపూజ చేసినా, శ్రాద్ధం పెట్టినా, దానం చేసినా, నివసించినా ఇంకా సమస్త భుక్తి ముక్తులు అన్నీ లభిస్తాయి అక్కడ. ఇది కాశీ మహిమ అని ఇప్పుడు అగ్నిదేవుడు ఏం చేస్తున్నాడు? నర్మదా నదీ మహిమ చెబుతాను. సద్య పునాతి గాంగేయం దర్శనాద్వారి నార్మదం. నర్మద శ్రేష్టమైన తీర్థం. గంగానది ముట్టుకుంటే పవిత్రులు చేస్తుందట. ముట్టుకుంటే పవిత్రులు చేయడం అంటే ఏమిటి? అందులో స్నానం చేస్తే అని అర్థం. గంగలో స్నానం చేస్తేనే పవిత్రులమవుతాం. కానీ నర్మదలో ఒకవేళ స్నానం చేయడం కుదరకపోయినా అలా చూసినా చాలు, గంగ ఉంది, నర్మద ఉందని, నర్మదా నదిని చూస్తేనే పవిత్రం. అంటే ఒక విధంగా గంగ కంటే నర్మద ఎంత గొప్పది. నర్మద ఏం చేస్తున్నాడు? దర్శనాద్ వారి నార్మదం, దర్శనముతో పవిత్రులు చేస్తుందట. ఇలాంటి దౌర్భాగ్యులు చూడండి. సరిగ్గా నర్మదా మహిమ చెబుతున్నప్పుడు గయ్యను కొడతారు. వీడికి చూసిన వాడికి ఆ పాపం పోదు, వాడు ఎన్ని జన్మలు ఎత్తినా అంతే వాడి. నర్మద అంత గొప్పది. నర్మదా తీర్థం 100 యోజనాల పొడవు, 2 యోజనాల వెడల్పు ఉన్నది. అమరకంటకము అని ఒక పర్వతం ఉన్నది. చాలాసార్లు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం, మేము మర్చిపోతున్నాం అనేక తీర్థాల్లో పడి. నిజంగా అమరకంటక పర్వతం 4 వైపులా నర్మదా నదికి సంబంధించిన 60,60,000 తీర్థాలు ఉన్నాయట, అన్ని ఘట్టాలు ఉన్నాయట ఇక్కడ. ఇక్కడ కావేరి అని ఒక నది కలుస్తుంది. మీరు చూడండి, ఓంకారం దగ్గర కావేరి నది కలిసే సంగమంలో స్నానం చేశారు కిందసారి మాతో వచ్చిన వారు. అది అత్యంత పవిత్రం. ఈ నర్మదా నది శ్రీ మహావిష్ణువుకి బాగా ప్రీతిపాత్రం. అందుకే విష్ణువు వామనావతారంలో అక్కడికి వచ్చి స్వయంగా స్నానం చేశాడు. ఇక్కడ గౌరీదేవి శ్రీదేవి రూపం ధరించి గొప్ప తపస్సు చేసింది. అప్పుడు గౌరికి విష్ణు వరమిచ్చాడు. అదిగో అందుకే నర్మదా నదీ తీరంలో ఆ శ్రీపర్వతం మీద పార్వతీతో శివుడు క్రీడిస్తూ ఉంటాడు. హిరణ్యకశిపుడు కూడా ఆ శ్రీపర్వతం అని ఉంది. అంటే ఓ పక్కన ఓంకారం, ఓ పక్కన అమరేశ్వరం ఉంది. అమరేశ్వరాన్ని శ్రీపర్వతం అంటారు, రెండో వైపు ఓంకారం ఉంటుంది. అక్కడ హిరణ్యకశిపుడు తపస్సు చేసి చాలా బలవంతుడయ్యాట. ఇక్కడ మునులు చాలా మంది తపస్సు చేశారు. ఇక ఇప్పుడు గయా మహిమ.
ఇంకా గయ గురించి చెప్పుకొచ్చాడు. అత్యద్భుత క్షేత్ర రాజం గయ అంటే. గయ ఉత్తమ తీర్థాల్లో కల్లా ఉత్తమం. పూర్వం గయుడు అని పేరు కలిగిన ఒక భయంకర రాక్షసుడు ఇక్కడ ఉండేవాడు. వాడు మహావీరుడు. 4 చేతులుండేవి, పెద్ద శరీరం ఉండేది వాడికి. ఈ గయాసురుడికి ఓ మంచి కోరిక వచ్చింది. ఎవరికి రాక్షసుల్లో ఇలాంటి కోరిక రాదు. ఇంతకాలం మా రాక్షసులందరూ బ్రహ్మ గురించి తపస్సు చేశారు, శివుడి గురించి తపస్సు చేశారు, వరాలు పొందారు. కానీ చేసిందల్లా విష్ణుద్వేషం. విష్ణుద్వేషం వల్ల నశించిపోతున్నాం. ఎప్పుడు విష్ణువుని ద్వేషించకుండా ఉంటే గొప్ప సిద్ధి పొందవచ్చు. కాబట్టి విష్ణుద్వేషం లేకుండా తపస్సు చేద్దాం అనుకున్నాడు. అలా అనుకుని గయ అనే పేరు కలిగిన ఆ క్షేత్రంలో, నిజానికి గయా క్షేత్రానికి ఆ రాక్షసుడి పేరు మీదే ఆ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది. అంత పూర్వం ఆ ఊరిని గయ అనలా. అక్కడ ఇప్పుడు మనం చూస్తున్న నదీ లేదు, కేవలం గయాసురుడి వల్ల ఆ పేరు వచ్చింది. అది పూర్వం కేకారణ్యం అన్నమాట. ఇప్పుడు అది బీహార్లో ఉంది. కాశీ నుంచి ఓ 10 hours ప్రయాణం కూడా పడుతుంది మనకి. అసలు ఇటు నుంచి ప్రయాణం చేసేవాళ్ళు, వైజాగ్ నుంచి ప్రయాణం చేసేవాళ్ళు గయ వెళ్ళి ఆపై కాశీ రావడం సుఖం అన్నమాట. అక్కడ మాట వరసకైనా ఫల్గు నదిలో స్నానం చేస్తే చాలు. కొన్ని క్షేత్రాలు మనం సరిగ్గా పట్టించుకోగానే చెయ్యవలసిన పనులు చాలా ఉన్నాయి అక్కడ. మానవుడి పుట్టాక తల్లిదండ్రులకి అక్కడ పిండం పెట్టకపోతే వాడు బతికి మాత్రం లాభం ఏంటి, వాడు చచ్చిన ఓటే అంటారు. గయా బ్రహ్మకపాలం. అక్కడ పిండం పెట్టకపోతే చి ధిక్ తత్ జన్మ అంటాడు. ఎందుకు వాడి జన్మ అనవసరం, అంతకంటే వాడు ఏట్లో దూకి చావడం మంచిది, లేదా 4 సినిమా హాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉంటే మంచిది, ఎందుకు వాడు బతకడం అంటాడు. అంత దివ్యక్షేత్రం అవడానికి గల కారణం ఏమిటి అంటే ఇప్పుడు కథ చెప్పుకుంటున్నాం. పూర్వం గయుడు అని పేరు కలిగిన ఒకనొక భయంకర రాక్షసుడు అక్కడ తపస్సు చేశాడు. వాడి తపస్సు లోకాలని గజగజలాడించేసింది. దేవతలు ఆ తపస్సుకి పీడితులైపోయారు. వెంటనే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోయారు. శ్రీమన్నారాయణ, గయాసురుడు తపస్సు చేస్తున్నాడు, వాడు నీనామం చేస్తున్నాడు, ఓం నమో నారాయణాయ అంటున్నాడు. ఈ భయంకర రాక్షసుడి తపస్సుతో మేము అల్లకల్లోలం అయిపోతున్నాం. వాడెవడో తపస్సు చేస్తే మీకేమిటి కష్టమని మీరు అడగచ్చు. వాడు తపస్సు చేస్తూ ఉంటే వాడి శరీరం మించి అగ్నిజ్వాలలు పుడతాయి, వేడి పుడుతుంది. దాన్ని తపోగ్ని అంటారు. ఆ తపోగ్ని జ్వాలలు సమస్త లోకాలని కాల్చి బూడిద చేసేస్తున్నాయి. మా దేవతలం కూడా ఉండలేకపోతున్నాం. మాకు పవర్ కట్ ఈ మధ్యన పైగా భూలోకంలో వచ్చిన వరదలతో మాకు ఫ్యాన్లు తిరగట్లా. దాంతో ఇక్కడ మాకు భక్తులు కూడా లేదు విసరడానికి, చస్తున్నాం. ఈ పరిస్థితుల్లో బ్యాటరీ లైట్లు పెట్టు తిరుగుతూ ఉంటే ఈ రాక్షసుడి శరీరం నుంచి వచ్చే వేడితోటి స్వర్గం అంతా కాలిపోతోంది. మేము తట్టుకోలేకపోతున్నాం. వాడి తపస్సుని ఆపి వాడికి వరాలు ఇచ్చి మమ్మల్ని రక్షిస్తావో, వాడిని చంపి రక్షిస్తావో నీది భారం అన్నారట. వెంటనే శ్రీ మహావిష్ణువు మిమ్మల్ని రక్షిస్తానని ఇప్పుడే పెడుతున్నానన్నాడు. తథేత్యుక్త్వా గతో విష్ణు దైత్యం దృష్ట్వా నరాహరిం గతాః శూన్యా మహీసర్గే దేవా బ్రహ్మాదయస్సురాః గతా ఊచుర్హరిం దేవాః శూన్యా భూస్త్రిదవం హరేః. వెంటనే ఆయన గయుడు తపస్సు చేస్తున్న చోటికి వెళ్ళాడు. నాయన గయాసుర, ఏమి తపస్సురా, ఎండకెండిపోతున్నావు, వానకి తడిసిపోతున్నావు, మంచు పడుతున్నా లెక్క చెయ్యకుండా తపస్సు చేస్తున్నావు. అహో, నీ కఠోర దీక్ష నన్ను ఆనందపెట్టింది. భక్తుడివి నువ్వు, నీ శరీరం చిక్కిపోయి శల్యమైపోయింది, ఎముకల పోగైపోయింది, అయినా తపస్సు చేస్తున్నావు. దొంపదేగా కఠోరమైన నియమంతో తపస్సు చేస్తున్నావు. నీలాంటి అరుదైన భక్తులను నేను స్వయంగా వచ్చి రక్షిస్తాను, అభయం ఇస్తాను, కోరుకో ఏం కావాలో అన్నాడు. శ్రీమన్నారాయణ, నాకు చిన్న కోరిక ఉంది. నా శరీరం ఎక్కడుంటే అక్కడ సమస్త తీర్థయాత్రలో ఉండాలి. నన్ను చూసిన వాడికి అన్ని తీర్థయాత్రల్లో స్నానం చేసిన ఫలితం రావాలి. అన్ని తీర్థయాత్రల్లో స్నానం చేసి అన్ని తీర్థయాత్రలో ఉన్న దేవతల్ని దర్శనం చేస్తే ఏ ఫలితం వస్తుందో నన్ను చూసిన వాడికి ఆ ఫలితం వచ్చేయాలి. అప్పుడు ఏమవుతున్నాడు, సరాసరి స్వర్గానికో వైకుంఠానికో పోతాడు. అదనమాట వీడి కోరిక. నన్ను చూసిన వాడికి మొత్తం భూమండలంలోనూ స్వర్గంలోనూ పాతాళంలోనూ ఎన్ని క్షేత్రాలున్నాయో అన్ని క్షేత్రములు దర్శించిన ఫలితం రావాలి, అన్ని నదులలో స్నానం చేసిన ఫలితం వెంటనే రావాలి.
అంటే నా శరీరం అన్ని తీర్థయాత్రా స్థలాల కంటే పవిత్రం అవ్వాలి అన్నాడు. తథాస్తు అన్నాడు విష్ణువు. ఇంకేముంది, ఈ విషయం ప్రజలకు తెలిసింది. వీళ్ళందరూ అన్ని వదిలేసి రోజు గయాసురుడు ఉన్న చోటుకి వెళ్ళడం, వాడిని అలా చూడడం. ఇంకేముంది, అతని దర్శనం అవగానే విష్ణువు దగ్గరికి వెళ్ళిపోయారు ఏకంగా డైరెక్ట్గా. అక్కడికి పద్మాకర్ గారు వెళ్ళారు, వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళారు కదా అని ఇంకో భక్తురాలు విసిరికరం మానేసి అక్కడికి వెళ్ళింది, ఆవిడకి వైకుంఠం వచ్చేసింది. ప్రసన్నలక్ష్మి అగరత్తులు వెలిగించడం మానేసింది, అక్కడికి వెళ్ళింది, వైకుంఠం వచ్చేసింది. తేగలక్ష్మి అక్కడికి వచ్చింది, వైకుంఠానికి వెళ్ళిపోయింది. మా నాగలక్ష్మి ఏదైనా వెతుక్కుంటూ హనుమాది వచ్చింది, ఆవిడికి వైకుంఠం వచ్చింది. హనుమా హనుమా అంటూ విశాలక్ష్మి గారు వచ్చారు, ఆవిడికి వైకుంఠం వచ్చేసింది. అయ్య బాబాయ్ నాకు కాఫీ ఇచ్చేవాళ్ళు లేరు, మా విశాలక్ష్మి అనుకుంటూ వచ్చారు,